ఆ, హలో. ఎవరండి? రాధా మనోహర్ దాస్ గారండి. అవును అన్న, ఎవరండి? నా పేరు అశోక్ బాబు అండి. జాషువా డానియల్ చేగూడి అంటారండి. జాషువా డానియల్ అశోక్ బాబు గారు, మీకు కోతంతన్నా సిగ్గుందా? మీ పేరు అశోక్ బాబు ఏంటి, మిమ్మల్ని జాషువా డానియల్ చెగోడి అనడం ఏమిటండి? ఓహో, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇంకా పేరు మార్చుకోలేదా? సిగ్గుండాలండి. మీరు ఇంత వ్యాపారం, మత వ్యాపారం చేసేస్తూ ఇంకా ఆ ఎస్సీ సర్టిఫికేట్ తట్టుకుని ఊగిసలాడడం ఏమిటండి? వెంటనే అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ అశోక్ బాబు అన్న పేరుకి తట్ట తగిలేసి పూర్తిగా 100% జాషువా డానియల్ చేగోడిగా మారిపోండి. అంతేగాని ఆ సిగ్గులేని, బుద్ధి లేని, అసహ్యకరమైన హిందూ పేరుతో మీకేం పనండి? అవును, ఏదో దమ్ము బిర్యానీ అని ఏదో అంటున్నారు. దమ్ము బిర్యానీ అండి మీరు అనేది ఏంటండి అది? మరి మీ గ్రంథాల మీద డిబేట్కి వస్తారా? దమ్ముందా మీకు? అసలు ఇక్కడ 2 పాయింట్లు. మా గ్రంథాల మీద డిబేట్కి మీ దగ్గరికి మేమెందుకు రావాలి? మేమేమైనా వచ్చి మా గ్రంథం మంచిది, మా గ్రంథంలోకి రండి, మా గ్రంథం చదవండి అని మీకు ఏమన్నా అడిగామా? లేదు. మీరు మా ఇంటికి వచ్చి మీ గ్రంథాన్ని అంటగడటానికి చూస్తున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మీ గ్రంథం మీద మేము వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము లేక మీరు మా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. పోనీ నీతో నేను డిబేట్కి వస్తాను. అసలు నీ నాలెడ్జ్ ఎంత? మా గ్రంథాలు చదివే కెపాసిటీ నీకుందా? దమ్ము బిర్యానీ కాదు, ముందు నీ కెపాసిటీ చూపించు. సార్ ఒక్క నిమిషం బ్రో, నేను మీకు మళ్ళీ చేయనా? గుళ్ళోకి వచ్చాం. అశోక్ గారు ప్లీజ్. అదండి ఈ చెగోడి, అశోక్ చేగోడి గారు, అదే కదా ఆయన అసలు పేరు. ఈ అశోక్ చేగోడి గారు ఆయనకు ఫోన్ చేశారు, నేను గుళ్ళో ఉన్నాను తర్వాత చేస్తానన్నాడు. అంటే ఈయన ఫోన్ చేసేటప్పటికి ఎగేసుకుని గొడ్లు ఇప్పేసి వెంటనే ఈయనతో వచ్చి కూర్చోలేరు కదండి. ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు, ఖాళీ అయినప్పుడు చేస్తాడు. కానీ పొద్దునుంచి ఇంకా అలా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అదిగో నేను ఫోన్ చేశాను ఎత్తలేదు, పారిపోయాడు అని అంటున్నాడు. అయ్యా అశోక్ చెగుడి గారు, ఆయన ఏమీ మీలా మాస్టర్ కాదు. ఆదివారం మాత్రమే వ్యాపారం, మిగిలిన రోజుల్లో అడుక్కోవడం ఉండదు. ప్రతి నిత్యము ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది. ఆ ఖాళీ సమయాల్లో మాత్రమే ఆయన మీలాటోళ్ళకి మాలాటోళ్ళకి కేటాయించగలరు. గట్టిగా మాట్లాడితే సమయం ఉంటే కనుక మీలాంటి వాళ్ళకి ఆయన ఎక్కువ కేటాయిస్తారు. మేము అలాగా ఆయన శిష్యులమే కాబట్టి మాకు ఎప్పుడు మాట్లాడినా పర్లేదని మమ్మల్ని వెనకాల పెడతారు. ఆయన దమ్ము గురించి మాట్లాడుతున్నావా? ఇప్పటిదాకా పేరే మార్చుకోలేదు, ఆ దమ్ము నీకు లేదు. ఎదరోడి దమ్ము గురించి మాట్లాడుతున్నావు. నమస్తే, ఎవరండి? నమస్తే అండి, రాధాకృష్ణ గారే కదండి, రాధా మనోహర్ దాస్ గారు. అవునండి, ఎక్కడి నుంచి ఎవరండి? నా పేరు జాషువా డానియల్ చేగూడి అంటారండి. సార్ చెప్పండి. అదే మనం ఒకసారి హైందూ గ్రంథాల మీద, బైబిల్ గ్రంథం మీద డిబేట్ చేద్దామని ఫోన్ చేశాను. అదేంటి, నువ్వు మా ఇంటికి వచ్చి నీ గ్రంథం ఒక్కటే దైవ గ్రంథం, నీ దేవుడు మాత్రమే నిజదేవుడు అని అన్నావు కాబట్టి దాని మీద మాకు డౌట్ వచ్చి ప్రశ్నించాము. దానికి జవాబు చెప్పే దమ్ము లేదా? మా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. ఏ ఊరండి ఇది? నాది బాపట్ల జిల్లా చీరాల జయంతిపేట అండి. ఉండేదేమో గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం బీకేపాలెం గ్రామం. ఓహో, వ్యాపారం పొరుగురులో పెట్టుకున్నారా? ఓకే ఓకే. మరి అది ఎప్పుడు చేద్దామండి? సార్ నాకు సమయం ఉన్నప్పుడు. మీరు పొద్దున్న ఫోన్ చేశారు, గుళ్ళో ఉన్నా. ఇప్పుడు ఫోన్ చేశారు, ప్రయాణంలో ఉన్నా. అది చూశారు కదా, ఈయనదైతే అది వ్యాపారం, 24 గంటలు అదే పని. మరి ఎతటివాడికి అది వ్యాపారమా? అది ఒక వృత్తి కాదు, అది ఒక ప్రవృత్తి మాత్రమే. వాడి సొంత వృత్తి చేసుకుంటూ ఈ ప్రవృత్తిలో ఉంటాడు. వెంటనే రెండు వచ్చేసి దాని మీద డిబేట్ వేసుకుందాం అంటున్నాడు. అదే ఇప్పుడు మీరు చున్నీ గురించి అన్నారు కదా, రాముడు గారు మరి నార చీర కట్టుకున్నట్టు కూడా ఉంది, చీరలు కట్టుకున్నాడు కదా, దాని ఆయన చున్నీ అంటున్నాడు. ఆ చున్నీ ఏంటో దాని మీద గురువుగారు ఏమన్నారో నాకు తెలియదు, కానీ బహుశా ఒకటే ఉంటుంది. అక్కడక్కడ ఒక ఫోటోలు కనబడుతూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే సిలువ ఉండి దానికి చున్నీ వేసి ఉంటుంది. దాని మీద గురువుగారు ఏదో కామెంట్ చేసి ఉంటారు. ఆ చున్నీ గురించి ప్రశ్నించేటప్పటికి ఇదిగో రాముడు కట్టుకున్న నార చీరల గురించి ప్రశ్నిస్తున్నాడు. రాముడు కట్టుకున్న నార చీరల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మీరు సిలువ మీద కప్పుతున్న చున్నీ గురించి మాట్లాడదాం. చున్నీ పక్కన పెట్టండి. సిలువ మీద ఏలాడినప్పుడు ఆయన ఒంటి మీద అసలు గోచి ఉందా? ఆ విషయం తెలుసుకోవాలంటే మనం మత్తయి సువార్త అధ్యాయం 27కు వెళ్ళాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 35వ వాక్యం ఏం చెబుతుంది? వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. దీని అర్థం ఏంటి? ఆయన్ని సిలువ వేసేటప్పుడే ఒంటి మీద బట్టలన్నీ
ఇప్పేసి పక్కన పెట్టి ఆయనను ఆ శిలువ మీద పడుకోబెట్టి మేకులు కొట్టి దాన్ని నిలబెట్టారు. ఆ పనంతా అయిన తర్వాత తిరిగ్గా కూర్చుని ఆయన ఒంటి మించి విప్పిన బట్టలన్నీ వాళ్ళు చీట్లు వేసి నీకిది నాకిది అని పంచుకున్నారు. అంటే ఆయనకు సిలువ వేసినప్పుడు ఆయన మీద గోచికోట కూడా లేదు. రాధా మనోహర్ దాస్ గారు ఏదో చున్నీ గురించి మాట్లాడి ఉంటారు. చున్నీ కాదు, అసలు గోచియే లేదు, ఇంకా చున్నీ ఏంటి? అయ్యా చెగోడి అశోక్ బాబు గారు, మీరేంటంటారు? మా గ్రంథాల గురించి మాట్లాడతాము, శ్రీరాముడు నారచీర గురించి మాట్లాడతాను అంటున్నారు కదా. అసలు మా గ్రంథాల గురించి మాట్లాడడానికి మీ కెపాసిటీ ఏంటి అని అడిగాను. ఎందుకు అంటే రాముడు చీర కట్టుకున్నాడు, దాని గురించి మాట్లాడతాను అన్నారు. అక్కడే మీ కెపాసిటీ తెలిసిపోతుంది. మీ ఏడుపు ఏంటి? చీర అంటే ఆడవాళ్ళు కట్టుకునేది, అది రాముడు కట్టుకున్నాడా అని. నిజానికి చీర అనే పదానికి అర్థం ఏమిటి అంటే వస్త్రము. నారచీర అంటే నారతో నేసిన వస్త్రము, అంటే అది తక్కువ ఖరీదైనది. శ్రీరాముడు చక్రవర్తి కొడుకు, ఆయన పట్టు వస్త్రాలు తప్ప మరేదీ కట్టని మనిషి. అడవిలోకి వెడుతున్నాడు కాబట్టి ఒక అడవిలో నివసించే వ్యక్తిలాగా అడవిలో ఉండేవారు కట్టుకునే నార వస్త్రాలను, నారతో నేసిన వస్త్రాలను మాత్రమే నేను అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధరిస్తాను అన్నాడు. నీ ఉద్దేశంలో చీర అంటే నీకు దశమ భాగాలు చెల్లించే దయామయి, సారా, మరియమ్మ, ప్రేమలత వీళ్ళు కట్టుకునే వస్త్రాలు మాత్రమే చీర అనుకుంటున్నావు. డిక్షనరీ మీనింగ్ ఏంటి? చీర అంటే వస్త్రము. నీకు తెలీదు, ఏదో ఊహించుకుంటావు, నీకు తెలిసిందే నిజం అనుకుంటావు. అందుకే ముందే నేను అడిగాను, మా గ్రంథాల మీద చర్చించే కెపాసిటీ నీకుందా అని అడిగింది. అందుకే మీకు ఒక మాట చెప్తాను, చెప్పి మళ్ళీ మనం కూర్చున్నాం ఎప్పుడైనా. ఇంకోటి అండి, నేను మాట్లాడతారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు హిందూ అని అంటున్నారు, హిందువులు అంటున్నారు కదా, మరి హిందూ అంటే చిన్న దౌర్భాగ్యుడు అన్నాడు కదా. చీర అన్న పదానికి అర్థం తెలియని దరిద్రుడు ఆ చీర గురించి ప్రశ్నిస్తున్నాడు. అంతేనా? కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, తన ప్రాబ్లం ఎప్పుడు కూర్చోవాలి అన్న దాని మీద. వెంటనే మళ్ళీ రెండో ఇష్యూ దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేది వినకుండా. చంద్రశేఖర్ గారు దౌర్భాగ్యుడు అన్నారు కదా హిందూ అన్న పదానికి, దాని గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎవరిని మనం ప్రశ్నిస్తామంటే ఎవరైతే మా వస్తువు కొనుక్కోండి లేకపోతే మాది నమ్మండి అన్నవాళ్ళని. ఇప్పుడు మీరు రాముడు నమ్మపోయినా అడిగేవాడు ఎవడు లేడు, యేసు నమ్మపోయినా పర్లేదు అని మీరు చెప్పగలరా? నేను చెబుతుంది అదే కదా, మేము ప్రకటిస్తున్నాం, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, మేము కూడా అంటుంది అదే కదా. ఏంటి ఆ మాట ఒకటే అంటున్నావా? వెనకాల ఇంకో మాట అంటలేదా? నమ్మితే రచించబడతావు, నా అమ్మపోతే శిక్షించబడతావు. ఈ మాట అనట్లేదా? ఒక్కసారి మరియమ్మ మీద ఒట్టేసి చెప్పు. పర్లేదండి, పర్లేదా? యేసు నమ్మపోయినా సరే, గురుగారు ఏమడుగుతున్నారు? యేసును నమ్మకపోయినా పర్లేదా అని, దాని గురించి మాట్లాడుతున్నాడా? భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన 4 వేదములు చెప్పబడిన యజ్ఞ పశువు చూశారు కదా, అడిగింది చెప్పకుండా ఏం చెబుతున్నాడు? 4 వేదాలలో ఉన్న యజ్ఞ పశువు యేసుక్రీస్తులు వారట. అసలు 4 వేదాలలో యజ్ఞ పశువు గురించి ఉందా? ఒకవేళ ఉంటే ఆ యజ్ఞ పశువు యేసుక్రీస్తులు వారా? వేదాలలో అవి ఉన్నాయి అని సహేతుకంగా నువ్వు నిరూపించాలి చెగోడి. లేకపోతే గనక మరియమ్మ గారి చేష్టిటీ మీద ఒట్టు. ఓకేనా? విన్నారు కదా నా ప్రియమైన హైందవ సమాజమా? అవును, విన్నాము. 4 వేదాలలో యేసుడు ఉన్నాడు అని నువ్వు మురిగిన మురుగుడు విన్నాము. ఆధారం కూడా చూపించకుండా నువ్వు అట్లా మురిగితే చప్పట్లు కొట్టడానికి మేమేమన్నా గొర్రెలమా? చూపించు, ఆ వేదమంత్రం తీసుకొచ్చి చూపించాలి. మరి నువ్వు నోటితో అలా అనేస్తే సరిపోదు కదా, దానికి ఆధారం చూపించేదాకా మరియమ్మ చేష్టిటీకి విలువ లేదు. ఏంటంటావు? మరియమ్మకైనా బైబిల్లో ఏ స్త్రీకి చేష్టిటీ అనేదే తెలీదు అంటావా? దానికి నేనేం చేయలేను. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక. ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేదా? ఆయన జ్ఞానం ముందు పూచకి పుల్ల లాంటి వాడిని. అటువంటి నేనే నీకు ఆ సమాధానం ఇక్కడే చెప్పాను. ఇక్కడ చెప్పడమే కాదు, నీకు ఒక కండిషన్ కూడా పెట్టాను. దానికి నువ్వు జవాబు చెప్పకపోతే మరియమ్మ చేష్టిటీ సంగతి నీకు తెలియదనే అర్థం. బొంగులో గడికి అంత సింపుల్గా అంత జవాబు నేను చెబితే ఆయన చెప్పలేక అంటున్నావా? చెప్పలేక ఏం చేశాడు? నిర్దాక్షిణ్యముగా ఫోన్ కట్ చేశారు. ఏంటి నిర్దాక్షిణ్యంగా కట్ చేశారా? అయ్యా చెగోడి గారు, మీరంటే ఆదివారం మాత్రమే పనిలో ఉంటారు, మిగిలిన 6 రోజులు గొర్రెలను వేటాడుతూ ఉంటారు. అట్లా ఫ్రీగా ఉంటారు కాబట్టి మీరు ఫోన్ చేసేస్తారు. మీరు ఫోన్ చేశారు కదా అని ఆయన పనులన్నీ వదులుకొని ఎగోసుకొని రావడానికి
ఆయన ఏమి ఆదివారం పాస్టర్ కాదు కదా. అయినా కానీ నాలాంటోడే నీకు జవాబు చెప్తే ఆయన చెప్పలేడని ఎలా అనుకుంటున్నావు? తదుపరి నేను మరలా 3 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అంటే దాని అర్థం ఏమిటి? శతకోటి లింగాలలో ఒక బోడి లింగం లాంటి వాడివి. నీకంటే చాలా ప్రధానమైన కార్యక్రమంలో ఆయన ఉన్నట్టు లెక్క. నువ్వు ఫోన్ చేస్తే ఎగెత్తుకొచ్చేయడానికి ఆయన ఖాళీగా ఉంటాడా? అయినా కానీ నాకు నువ్వు ఇప్పుడు చేస్టిటీ గురించి చెప్పాలి, మరియమ్మ చేస్టిటీ గురించి. నేను వేసే ప్రశ్నలకు అతని వద్ద జవాబులు ఇవ్వని, అతను వేసే ప్రశ్నలకు నేను జవాబు చెప్పి, అతను వేసిన ప్రశ్నలో నుండే నేను అతను నిరికించి బుద్ధి చెప్పగలననే సమర్థత యేసు ప్రభు వారు నాకు ఇచ్చాడు అని గ్రహించాడా? ఎలా గ్రహించాడు? అలా అని నువ్వెలా అనుకున్నావు? పంది కూడా తన చుట్టూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అనుకుంటుంది, కానీ పంది చుట్టూ వెదజల్లే సువాసనలు ఏంటయ్యి? పెంట వాసనలు. నువ్వేదో పెద్ద గొప్ప వక్తవి, జ్ఞానివి అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత జ్ఞానివో ఆ 4 వేద మంత్రాలను నువ్వు చూపిస్తావు కదా, అక్కడ తెలుస్తుంది. ఏ మంత్రాలు? యేసుడు గారు వేదాలలో ఉన్నారు అని నిరూపించే మంత్రాలు. నువ్వు ఆ మాట అనేసి ఊరుకున్నావు కదా, కానీ నువ్వు అవి చూపించకపోతే కనుక మన మరియమ్మ గారి చేస్టిటీకి పెద్ద కళంకం ఏర్పడుతుంది. అది నువ్వు గ్రహించాలి. ఈ చేస్టిటీ అనే పదానికి బైబిల్లో ఏమాత్రం స్థానం లేదు కాబట్టి దాని అర్థం చాలామంది బైబిల్ విశ్వాసులకు తెలిసే అవకాశం తక్కువ కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. చేస్టిటీ అంటే పవిత్రత అండి, స్త్రీల పవిత్రత అంటే అర్థమవుతుంది కదా. స్త్రీల పవిత్రత ఏ అంశంలో ముడిపడి ఉంటుందో దాని గురించే చెప్తున్నాడు. ఫోన్ తీలేక దొంగలాగా పారిపోయారు. సేగా ధరగా ఏం బిల్డప్ ఇస్తున్నావురా? ఏదో కుక్క మురిగిందని వెంటనే చేసే పని వదిలేసి ఎవడో కర్రట్టుకు రాడు కుక్కను కొట్టడానికి. ఎవడన్నా మొరుగుతున్న కుక్కను ఎప్పుడు కొడతాడంటే అది ఫ్రీగా ఉన్నప్పుడు. ఆయనకు నీతో మాట్లాడే కెపాసిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ వేద మంత్రాలు చూపించు. అట్లా చూపించలేకపోతే కనుక కరీంనగర్ టౌన్లో జిలానీ పాన్ షాప్ పక్కన సందులో ఉండే అపార్ట్మెంట్లో మరియమ్మ వ్యాపారం చేస్తుందని నీకు నువ్వే ప్రకటించుకున్నట్టు. అఫ్కోర్స్ నువ్వు ఆ మంత్రాలు చూపించి ఆ ప్రకటనని క్యాన్సిల్ చేసుకుంటావు అనుకో, అది వేరే సంగతి. లలిత్ కుమారు గాని, కరుణా కుసుగుణ గాని, రాధా మనోహర్ దాసు గాని, చిన్నజీఆర్ గాని, పరిపూర్ణానంద గాని, సమస్తమైన బాబాలకు, స్వామీజీలకు, పూజారులకు, అర్చకులకు బహిరంగ సవాల్ విసురుతున్నా. అయ్యా చేగోడి అశోక్ బాబు గారు, మీ పేరు అశోక్ బాబే. జాషువా డానియల్ మీ పేరు కాదు, అలా అంటారంతే. మీ పేరు ప్రస్తుతానికి అశోక్ బాబే. అయ్యా చేగోడి అశోక్ బాబు గారు, మీ ఛాలెంజ్ ఎలాగుందంటే వింటుంటే ఏనుగు దగ్గరికి వెళ్ళి కుక్క మురిగినట్టుంది. వాళ్ళందరూ కాదు కానీ వాళ్ళల్లో ఒక్కడితో కూడా మీరు 5 నిమిషాలు నుంచొని మాట్లాడలేరు. దీన్నే ఉత్తోత్తరం ప్రగల్భాలు అంటారు. మీ హైందవ గ్రంథాల మీద, ఆ హైందవ గ్రంథాలలో ఉన్న 33,33,33,333 మంది దేవీ దేవతల మీద చర్చకు వచ్చే దమ్ము, ధైర్యము, సబ్జెక్టు మీకుందా? ఏంటి అంతమంది దేవీ దేవతలు ఉన్నారా? ఏం మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. ఏది వాళ్ళ పేర్లు వరుసగా చెప్పండి, అప్పుడు నమ్ముతాను. మీరే కాదు, ఈ భారతదేశం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకు కూడా మీ దేవీ దేవతల మీద, మీ గ్రంథాల మీద ఓపెన్ డిబేట్కి వచ్చి చర్చించేంత సత్తా మీకు లేదు. కారణం ఏంటంటే మీకు మా గ్రంథాలను చదివే జ్ఞానం లేదు కాబట్టి. చదవగలరా? తప్పు లేకుండా ఒక్క మంత్రం చదవగలరా? చెప్పగలరా? ఒక్క శ్లోకానికి అర్థం చెప్పగలరా? బతుకు చెడ. 3 కోట్ల దేవతలు అన్న పదానికి అర్థమే తెలియదు. నారచీర అన్న పదానికి అర్థమే తెలియదు. పెంట తినే గాడిద వచ్చి పరమాన్నం గురించి మాట్లాడుతుందట. ఆ గ్రంథాల్లో అంత సత్తా లేదు. ఆ గ్రంథాల్లో ఉన్న దేవీ దేవతల్లో అంత సత్తా లేదు. ఆ గ్రంథాల్లో సత్తా పక్కన పెట్టు, ముందు నీ గ్రంథంలో సత్తా గురించి మాట్లాడు. వారు కేవలం మనవంటి మనుషులే. వారు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలకు లోనైన, అనగా అరషడ్వర్గాలకు లోనైన మనవంటి మంచి మనుషులే, మనవంటి రాజులే గాని దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. ఇదంతా బోగస్. ఓహో అట్నా? మరి చంపుతారు అన్న విషయం తెలిసేటప్పటికీ శ్వేతరంధ్రాల్లోంచి శ్వేతం కాకుండా ఏకంగా రక్తాన్నే కక్కుకున్నాడు. అటువంటి వాడు మాత్రమే దేవుడా? ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి అనే మతోన్మాద సంస్థల నుండి ఈ పిల్ల సంస్థలు కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము అన్న ఇంగితం కూడా లేదు నీకు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ సంస్థలా? పిల్ల సంస్థలు అంటున్నావు కదా, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారిని. వాళ్ళు ఏమన్నా సంస్థలా? మనుషులరా, పనికి మాలినవే. ఆర్యుల క్రూరత్వాన్ని వారిలో నుండి బయలుపరిచి ద్రవిడ సంస్కృతిని, ఈ భారతదేశ సంస్కృతిని, ఈ భారతదేశం యొక్క పరువుని విచ్ఛిన్నం చేసి. నువ్వు అసలు జవాబు ఆశించి మాట్లాడుతున్నావా, కుక్కలా మురుగుతున్నావా? నువ్వు ప్రశ్నించేటప్పుడు ఒక్కొక్క ప్రశ్న వెయ్యాలి. 20-30 ప్రశ్నల్ని ఒక్క సెంటెన్స్లో పెట్టావు అంటే
నీకు జవాబు అక్కర్లేదు, వాటిని దూషించడమే పనిగా పెట్టుకున్నావు. ప్రపంచం అంతా ఒప్పుకుంది ఆర్యులు అనే జాతి ఎక్కడా లేదని. అటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచో ఇండియాకు వచ్చారు అనడానికి ఆధారాలు లేవు అని. ఎవడో ముష్టోడు వాడి స్వార్థం కోసం అల్లిన ఒక కథ పట్టుకొని నీ స్వార్థం కోసం దాని గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం మీద చర్చించడానికి నీకేమన్నా దమ్ముందా? ఆ విషయం మీద మాతో చర్చించి మోర్ఖాన్ వేషి అని ఒకడున్నాడు, వాడే ఓడిపోయాడు. బెదర్ AKWC అనిల్ కుమార్ అని ఒకడున్నాడు, ఆయన కూడా చేతులు ఎత్తేశారు. కోర్స్ ఓడిపోయారు అన్న విషయం ప్రజలు మర్చిపోయి ఉంటారు అనుకుని 2 రోజుల తర్వాత మళ్ళీ మీలాగే ఆయన కూడా ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి RSS వాళ్ళు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారా? మీరు కదరా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను కౌగులించుకుని వాళ్లతో ఆడుతుంది. మీరు కదరా దేశాన్ని 2 ముక్కలు చేసి మా కిరస్తానీ ముక్క మాకు ఇచ్చేయండి అని డిమాండ్ చేసింది. అరే బాబు, చరిత్ర అలాగే ఉంటుంది, దాన్ని ఎవ్వడం మర్చిపోడు. నువ్వేమీ శుద్ధపూస కబుర్లు చెప్పక్కర్లా. ఈ దేశాన్ని దోచుకుంటున్న భారతీయుల ముసుగులో ఉన్న ఆంగ్లేయులు వీళ్ళందరూ కూడా, భారతీయుల ముసుగులో ఉన్న బ్రిటిష్ వారు వీళ్ళందరూ కూడా. అయ్యగారు అదేంటండి, మీరు కదా బ్రిటిషోడు మా ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోతే మా అక్రమ తల్లిదండ్రులు అని చెప్పుకుంటారు. ఆ ఏడుపు మీరేడుస్తూ మళ్ళా మమ్మల్ని అంటగడుతున్నారు వాళ్లకు. హైందవ దేవీ దేవతల మీద, హైందవ గ్రంథాల మీద డిబేట్కి రమ్మని మీరు నిలదీయండి. ఎందుకు నిలదీరు మీరు? ఇక్కడ 2 పాయింట్లు రా. నిలదీయండి అంటున్నావు, ఎందుకు నిలదీయరు అంటున్నావు. ఎందుకు నిలదీయరు అంటే హైందవ దేవీ దేవతల గురించి, హైందవ గ్రంథాల గురించి హిందువులకు కరెక్ట్గానే తెలుసు. నీకు తెలియనంత మాత్రాన హిందువులకు తెలియదు అనుకుంటే కనుక నువ్వు ఒక మరియమ్మ కంపెనీకి విట్లుళ్లను తీసుకొచ్చే రెచ్చావోడితో సమానం. అసలు ఎవడైనా నీతోటి హిందూ గ్రంథాల మీద డిబేట్కి ఎందుకు రావాలి? వాటిని చదవమని కానీ అవి నమ్మమని కానీ నిన్ను ఎవడన్నా అడిగాడా? లేదు కదా. నిన్ను నీ గ్రంథం గురించి ఎందుకు మాట్లాడమంటున్నావు? అదే దైవ గ్రంథము, దానినే నమ్మండి అని నువ్వు చెప్తున్నావు కాబట్టి అది దైవ గ్రంథము అని నిరూపించుకోవాల్సింది నువ్వు. మా గ్రంథం దైవ గ్రంథము అని నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మమ్మల్ని మతం మార్చి మా దగ్గర దశంభాగం తినాలి అనుకుంటే కనుక మమ్మల్ని ఒప్పించవలసింది నువ్వు. అసలు మా గ్రంథాల మీద మాతో చర్చించడానికి నీకున్న అర్హత ఏంటి? నీకు కనీసం చేరా అన్న పదానికి ఉన్న అర్థం కూడా తెలియదు. అటువంటి వాడివి నువ్వు మా గ్రంథాల మీద ఏమాత్రం చర్చించగలవు? ఎలా చర్చించగలవు? నీ అర్హత ఏంటో చెబితే కనుక, నిరూపించుకుంటే కనుక అప్పుడు వచ్చి నీతో మేము చర్చిస్తాం. లేకపోతే మాకేం పనులు లేవా నీతో చర్చిద్దామని వచ్చి నీకు అసలు భాషే రాదు, నీకేమీ తెలీదు అని తెలుసుకొని పళ్ళికిలించి వెళ్ళిపోవడానికి మాకేం పనులు లేవా? మా పనులు చెడిపోవా? మీరంతా ఇప్పటికీ అసత్యంలోనే ఉన్నారు, మీరంతా చీకట్లోనే ఉన్నారు, మీరంతా పాతాళానికి నరకానికి వెళ్ళే జీవితంలో ఉన్నారు. అట్నా నీకెవరు చెప్పారు ఆ విషయం? నీకెలా తెలుసు? ఎందుకంటే వాళ్ళ పాపాలకే పరిహారముగా యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు చెప్పు, నీ గ్రంథం ఆధారంగా చెప్పు, ఎవడు ఆశ్రయించాడు, ఎప్పుడు ఆశ్రయించాడు ఆ యేసు ప్రభువుని? అది కదా మేము నీ పుస్తకంలో చూపించమంటుంది. ఈ దిక్కుమాలిన మాటకు నువ్వు ఆధారాలు చూపించాలి కదా. మేము దీన్ని కదా అడుగుతున్నాం. మేము మా గ్రంథంలోంచి అటువంటిది ఉంది అని నీకు చెప్తే అప్పుడు నువ్వు మా గ్రంథాల గురించి అడగాలి. ముందు ఏడు ఆ మాట ఎక్కడుందో. కాదని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఎవరికి ఉంటే నేను మరలా చెప్తున్నాను, సవాల్ విసురుతున్నా, యేసు తప్ప దేవుడు ఎవరు లేరు. అది రాముడు తప్ప ఇంకో దేవుడు లేడని మేము అనలేదు. యేసు తప్ప ఇంకో దేవుడు లేడని నువ్వు అంటున్నావు కాబట్టి నీ గ్రంథం నుంచే నిరూపించమంటున్నాం. యేసు తప్ప ఇంకో దేవుడు లేడు అని నీ గ్రంథం నుంచి నిరూపించమంటున్నావు నువ్వు అన్నావు కాబట్టి. దానికి జవాబు మా గ్రంథాల్లో దొరకదు కదా. మా గ్రంథాల్లో నువ్వు ఎంత ఎదిగినా యేసుక్రీస్తు ఎలా దేవుడో, యేసుక్రీస్తు తప్ప ఇంకెవడూ దేవుడు లేడని ఎలా చెప్పగలవో, ఎట్లా చెప్పగలవు? అది నీ గ్రంథంలోంచే చెప్పాలి కాబట్టి నిన్ను అడుగుతున్నాం. ఇప్పుడు దొరికావు, నీ గ్రంథంలోంచి యేసు ఒక్కడే దేవుడని నిరూపించు. నిరూపించలేకపోతే కనుక ఉంది కదా, కరీంనగర్లో మరియమ్మ వ్యాపారం నిర్ధారణ చేసినట్టే అవుతుంది. నువ్వు యేసు తప్ప రక్షకుడు ఎవరు లేరు. యేసు తప్ప సర్వమానవాళి పాపానికి పరిహారంగా వెలచెల్లించిన రక్తాన్ని వెలచెల్లించిన తన యవన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని వెలచెల్లించిన నిజమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు అని. ఏంటిది ప్రశ్నించడమా? ఇది ఎలాగుంది అంటే పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన పిచ్చోడు మురుగుతున్నట్టుంది. కేవలం మొరగడం తప్ప నువ్వు సరైన ప్రశ్న ఒక్కటే లేదు ఇప్పటి వరకు. మళ్ళా నీ దిక్కుమాలిన అతి తెలివికి రాధా మనోహర్ దాస్ ప్రభువులు వారు నీకు జవాబు చెప్పలేదని ఒక కోటింగు ఒక్కి నొక్కా నుంచి. ఇదేందయ్యా ఇది? ఇటువంటి పదప్రయోగం ఎప్పుడు వినలేదే. ఒక్కి నొక్కానించా, నొక్కి ఒక్కానించా.
దమ్మున్న దేవుణ్ణి పూజిస్తున్న, దమ్మున్న గ్రంథం కలిగిన, దమ్మున్న దైవజనుడుగా, దమ్మున్న భారతీయుడిగా ఈ భారతదేశంలో ఉన్న మొత్తం మోకలందరికీ బహిరంగ సవాల్ విసురుతున్నా. ఏమని సవాల్ విసురుతున్నావు? కరీంనగర్లో మరియమ్మ వ్యాపారానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించండి అని అడుగుతున్నావా? ఎవడైనా ఒక్కడు నా సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చకు వచ్చి హైందవ గ్రంథాల మీద, హైందవ దేవీ దేవతల మీద, బైబిల్ మీద, భారతదేశ చరిత్ర మీద చర్చించేవాడు ఉన్నాడా? ఒక్క పురుషుడైనా ఉన్నాడా? ఉంటే కమాన్, మీ జాషువా డానియేల్ చేగూడి భారత. ఒరే, నీకు దండం పెడతానరా, ఒక్కొక్కటి మాట్లాడరా. మగతనం లేని మొగోడు ఊరంతా నా పక్కలోనే పడుకుందన్నాడట. అట్టా ఉందిరా ఇన్ని విషయాలు ఒక్కసారి చెప్పడం. అవన్నీ ఎందుకు కానీ నీ బైబిల్ సంకలెట్టుకొచ్చి దాని మీద మాట్లాడేద్దాం. ఎవడో రక్తం కార్చేసాడు, దాన్ని మేము నమ్మేసుకున్నాం అని నువ్వు అంటున్నావు కదా, దాని గురించే మాట్లాడదాం. దాని మీదే మాట్లాడితే నీకు లాభం కూడాను. ఎందుకంటే మేము నమ్మాము అంటే కనుక నీకు నెల నెల దశంభాగం ఇచ్చేవాళ్ళలో మేము చేరుతాం. కాబట్టి భారతదేశ చరిత్ర గురించి మాట్లాడితే నీకు ఏం లాభం చెప్పు? అది మిత్రులారా, వీళ్లకు వేసమెత్తు జ్ఞానం ఉండదు కానీ తొడలు కొడుతూ ఉంటారు. అయింది కదా, 4 వేదాల్లోనూ యేసుడు ఉన్నాడు అని అనేసాడు. ఇప్పుడు దానికి ఆధారాలు చూపిస్తూ ఆ మంత్రాలు జాగ్రత్తగా అతను వివరించవలసి ఉంది. ఒకవేళ వివరించకపోయినా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే మరియమ్మ కరీంనగర్లో వ్యాపారం చేసింది అని అతనే మనకు ప్రకటించినట్టు అవుతుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.